రైట్ ఇక పోసాని కృష్ణమురళి పిటిషన్లపై ఇవాళ 3 కోర్టుల్లో విచారణ జరగబోతోంది. కర్నూలు అదోని కోర్టులో కస్టడీ, బెయిల్ పిటిషన్లపై విచారణ జరగనుంది. అలాగే కడప మొబైల్ కోర్టులో బెయిల్, కస్టడీపై ఇవాళ కోర్టు తీర్పు ఇవ్వబోతోంది. అదేవిధంగా తనపై కేసులను క్వాష్ చేయాలంటూ హైకోర్టులో పోసాని పిటిషన్లు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. రాజకీయ ద్వేషంతోనే కేసులు పెట్టారని ఆ పిటిషన్లో పేర్కొన్నారు. క్వాష్ పిటిషన్ పై ఏపీ హైకోర్టు విచారణ జరపనుంది. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ శివరాజ్ కుమార్ ఫోన్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. శివరాజ్ కుమార్, చెప్పండి. జమీమా, ఏదైతే నటుడు పోసాని కృష్ణమురళి సంబంధించిన బెయిల్ పిటిషన్ కావచ్చు, ఇటు కస్టడీ పిటిషన్లు మరి కాసేపట్లోనే వివిధ కోర్టులలో విచారణకి రానున్నాయి. ముఖ్యంగా ఏదైతే కర్నూలులో ప్రస్తుతం కర్నూలు సబ్ జైల్లో పోసాని కృష్ణమురళి ఉన్నారు. ఏదైతే ఆదోని 3 టౌన్ లో జనసేన నాయకురాలు ఇచ్చిన కేసు పైన అతను పీటీ వారెంట్ పైన ఇక్కడికి తీసుకురావడం జరిగింది. ఏదైతే 14 రోజుల కస్టడీ ఇస్తూ ఏదైతే కర్నూలు కోర్టులో 14 రోజుల రిమాండ్ దానికి ఇవ్వడం జరిగింది. ప్రస్తుతం ఆయన ఏదైతే కర్నూలు సబ్ జైల్లో ఉండడం జరుగుతుంది. అయితే ఏదైతే ఈ రోజు ఆదోని కోర్టులో ఏదైతే పోసానికి సంబంధించిన బెయిల్ పిటిషన్ పైన ఇటు వైసీపీ లీగల్ సెల్ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరోవైపు ఆదోని కోర్టులో ఏదైతే ఆదోని 3 టౌన్ సంబంధించిన పోలీసులు కూడా 3 రోజుల పాటు తమకు కస్టడీ ఇవ్వాలని చెప్పి ఈ రోజు ఆ పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. మరి కాసేపట్లోనే ఆదోని కోర్టులో ఈ పిటిషన్లకు సంబంధించి విచారణ రానుంది. మరోవైపు కడపలో ఏదైతే బెయిల్ కావచ్చు, ఇటు కస్టడీకి సంబంధించిన తీర్పు ఈ రోజు వెల్లడించే అవకాశం అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు హైకోర్టులో కూడా పోసాని కృష్ణమురళి ఏదైతే తనకు బెయిల్ ఇవ్వాలని చెప్పి ఒక పిటిషన్ వేయడం జరిగింది. మరోవైపు తన పైన ఉన్న కేసులను క్వాష్ చేయాలని చెప్పి 2వ పిటిషన్ వేయడం జరిగింది. రాజకీయ దురుద్దేశంతో తన పైన కేసులు నమోదు చేశారని చెప్పి ఆ పిటిషన్ లో ఏదైతే పోసాని కృష్ణమురళి కోరడం జరిగింది. దీనిపైనే మరి కాసేపట్లో హైకోర్టులో విచారణ అయితే రానుంది. ఇది వివిధ కోర్టులలో ఈ రోజు పోసాని మురళికి సంబంధించిన బెయిల్ పిటిషన్ అలాగే కస్టడీ పిటిషన్లు విచారణకైతే రానున్నాయి. ఏదైతే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు పోసాని కృష్ణమురళి వ్యక్తిగతంగా ఇటు పవన్ కళ్యాణ్ కావచ్చు, ఇటు చంద్రబాబు పైన వ్యక్తిగత విమర్శలు చేయడం జరిగింది. అప్పట్లో పలు స్టేషన్లలో ఆయన పైన కేసులు నమోదు కావడం జరిగింది. దీనికి అనుగుణంగానే పోలీసులు గతంలో ఆయనను అరెస్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు ప్రస్తుతం కర్నూలులో ఆయన ఏదైతే సబ్ జైల్లో ఉండడం జరిగింది. ఆయన పైన ఉన్న ఆ పిటిషన్లు అయితే మరి కాసేపట్లో విచారణ రానున్నాయి. ఏదైతే కడప కావచ్చు, ఇటు హైకోర్టులో ఉన్న ఆ పిటిషన్ల పైన ఇప్పుడు పోసాని కృష్ణమురళి భవితవ్యం తేలనుంది. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ శివరాజ్.